మొదటి వచనం నుండి 3 వచనాల వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును, భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రభునందు ప్రియమైన పెద్దలారా, సహోదరి సోదరులారా, ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు గమనిస్తే దేవుడు యాకోబుతో ఇలాగు మాట్లాడుతున్నాడు. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటూ ఇక 3వ వచనంలో చెప్పాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని దేవుడు యాకోబుతో చెప్పాడు. దేవుడు యాకోబుతో అన్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు యాకోబుతో చెప్పినట్లుగానే దేవుడు యాకోబుకు సహాయము చేశాడు. దేవుడు యాకోబుకు సహాయం చేశాడు ప్రియులారా. అలాగుననే దేవుడు చెప్పినట్లుగానే యాకోబుకు పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ సత్యాలు దైవ గ్రంథములో మనం గమనిస్తాం. ఆదికాండం 48వ అధ్యాయము 15-16 వచనాలలో యాకోబే చెప్పాడు ప్రియులారా. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనిస్తే, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును, అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ప్రియులారా, దేవుడు యాకోబుతో చెప్పినట్లే యాకోబుకు దేవుడు సహాయము చేశాడు. దేవుడు చేసిన సహాయాన్ని యాకోబు ఆయన నోటితో చెబుతున్నాడు. 15వ వచనములో ఆ మాట గమనిస్తాం ప్రియులారా. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును
ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు యాకోబు పుట్టింది మొదలుకొని ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు దేవుడు యాకోబుకు సహాయము చేశాడు. అవును ప్రియులారా, యాకోబు పుట్టింది మొదలుకొని ఈ లోకములో జీవించినంతకాలం దేవుడు చెప్పినట్లుగానే దేవుడు యాకోబుకు సహాయం చేశాడు. యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆ మాటను ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనములోను తర్వాత 28వ వచనములోను మనం గమనిస్తాం ప్రియులారా. ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, యాకోబు కనానులో నుండి ఐగుప్తులో ప్రవేశించేసరికి, ఫరో రాజు ఎదుట నిలిచేసరికి యాకోబు వయస్సు 130 సంవత్సరాలు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశములో యాకోబు 17 సంవత్సరాలు జీవించాడు. ఈ మాట 28వ వచనంలో మనం గమనిస్తాం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ప్రియులారా, దేవుడు యాకోబు పుట్టింది మొదలుకొని యాకోబు ఈ లోకములో జీవించినంత కాలం, అంటే ఎంతకాలం? 147 సంవత్సరాలు దేవుడు యాకోబుకు సహాయం చేశాడు. ప్రియులారా, 147 సంవత్సరాలు దేవుడు యాకోబును కాపాడాడు. ఆ మాటే 48వ అధ్యాయంలో 15వ వచనములో యాకోబు చెప్పాడు, అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటూ ఇక 16వ వచనంలో చెప్పాడు, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అన్నాడు. అవురు ప్రియులారా, యాకోబును దేవుడు 147 సంవత్సరాలు సమస్తమైన కీడులో నుండి ఏం చేశాడు? తప్పించాడు. యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు అంటే దానికి కారణం సమస్తమైన కీడుల్లో నుంచి ఎవరు తప్పించారు? దేవుడు తప్పించి ఏం చేశాడు? కాపాడాడు. ప్రియులారా, అవునండి, దేవుడు యాకోబుతో చెప్పాడు, భయపడవద్దు అన్నాడు. 147 సంవత్సరాలు దేవుడు యాకోబును సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించి కాపాడాడు. ఆ 147 సంవత్సరాలలో ప్రియులారా, దేవుడు యాకోబును కాపాడాడు కదా. ఆ 147 సంవత్సరాలలో యాకోబుకు ఏం బాధలు రాలేదా? కష్టాలు రాలేదా? వచ్చాయండి. యాకోబుకు బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఆ 147 ఏళ్లలో యాకోబు ఎన్నో బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. వాటన్నిటిలో కూడా దేవుడే సహాయం చేసి తప్పించి కాపాడాడు. ఈ మాట కూడా యాకోబు చెప్పాడండి. 47వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు చూడండి, ఫరోతో అన్నాడు ఆ మాట. 8, 9 వచనాలు మనం గమనిస్తే,
ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు గమనిస్తే, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్నేని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను. అదో చూడండి, యాకోబు ఏమంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములు కొంచెమే కానీ అవి ఎట్లున్నాయంట, దుఃఖ సహితముగా ఉన్నాయి అన్నాడు. అవునండి, దేవుడు మానవులను కాపాడుతూ ఉన్నాడు. అయితే వారి జీవితాల్లో కష్టాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖ సహితమైన విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, దేవుడే కాపాడుతూ ఉన్నాడు. అలాగే యాకోబును కూడా దేవుడు ఏం చేశాడు, కాపాడాడు. ఆయనకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఆయన దినాల్లో ఆయన దుఃఖం అనుభవించాడు. అయినా కూడా దేవుడు యాకోబు పుట్టింది మొదలుకొని ఈ లోకంలో జీవించినంతకాలం సమస్త కీడుల్లో నుండి కాపాడాడు. అంత మాత్రమే కాదు, యాకోబును పోషించాడు. అవునండి, యాకోబును పోషించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుడు యాకోబుతన్నాడు, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనములో అన్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అన్నాడు. అవును ప్రియులారా, యాకోబుతో ఈ మాట చెప్పిన దేవుడు యాకోబుకు పుట్టిన ఇశ్రాయేలు ప్రజలను గుడుక దీవించాడు, ఆశీర్వదించాడండి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అన్నాడు. యాకోబుతో దేవుడు చెప్పినట్లుగానే యాకోబు సంతానమై ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాట నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. ప్రియులారా, నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అవును ప్రియులారా, యాకోబుతో దేవుడు చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను అన్నాడు కదా. అన్న దేవుడు ఏం చేశాడు, ఖచ్చితంగా వారిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీల గురించి నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనములో వారున్న ప్రదేశము వారితో నిండి ఉండను అన్నాడు. తర్వాత 12వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఎంత దీవెన ప్రియులారా! ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలీలు విస్తరిస్తూ ఉంటే అసహ్యపడ్డారు. ఏంది ఇంత జనమా, ఇంత జనమా, ఇంత జనమా అని వారు అసహ్యపడ్డారు. ప్రియులారా, అవునండి, దేవుడు యాకోబుతో చెప్పిన మాట నెరవేర్చాడు. యాకోబును కాపాడిన దేవుడు యాకోబు సంతానమైన ఇశ్రాయేలుని కూడా కాపాడాడు. ఈ మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో గమనిస్తాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు కాపాడాడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడం మాత్రమే కాదు, దేవుడు తన కనుపాప వలె ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు, కాపాడాడండి. తర్వాత 11వ వచనం నుంచి మనం గమనిస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కళ్ళు చాపుకొని వాటిని పట్టుకొని
తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఇశ్రాయేలును యెహోవా నడిపించెను, యెహోవా మాత్రము వాని నడిపించెను. అవును ప్రియులారా, అన్యులొక్క దేవుళ్ళలో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు అని చెప్పి రాబడింది. అవును ప్రియులారా, యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నిజంగా యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. వారు కనాను నుండి ఐగుప్తు నుండి కనాను దేశమునకు వారు ప్రయాణం చేస్తూ ఉండగా భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో పరామర్శించాడు. తన కనుపాప వలె కాపాడాడు, కనాను దేశంలో చేర్చాడు. వారికి తోడై ఉన్నాడు, వారిని నడిపించాడు. ఇలాగా యాకోబును కాపాడి, యాకోబు సంతానాన్ని కాపాడి, వారిని ఆశీర్వదించి వారికి తోడై ఉన్న ఈ దేవుడెవరు? ఎవరు ఈ దేవుడు? ఈ సత్యాన్ని క్రొత్త నిబంధన గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అవును ప్రియులారా, యాకోబును కాపాడి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడి, వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదించిన దేవుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. అవునండి, యేసు ప్రభు యాకోబును ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. వారిని మాత్రమే కాదు, ఈనాడున్న మానవులైన మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి యాకోబును కాపాడి ఆశీర్వదించిన దేవుడే ఆ యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. అవును ప్రియులారా, భూలోకంలో ఉన్న మానవులమైన మనమందరము కూడా జన్మకర్మ పాపాత్మలమై పాపం వలన వచ్చు జీతమైన రెండవ మరణానికి ఎన్నడూ ఆరని అగ్నిగుండానికి పాత్రులమై ఉంటూ ఉండగా ఆ ప్రేమ కలిగిన దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు 2025 సంవత్సరాల క్రితం పరలోకం వదులుకొని పాప శరీర ఆకారం ధరించుకొని రక్తమాంసములు గలవాడిగా యేసుక్రీస్తు అన్న పేరున కన్యకైన మరియమ్మ గర్భాన ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33 సంవత్సరాల యుక్త వయసులో సర్వ మానవాళి పాప పరిహారము కొరకు కలవరి శిలువలో రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని ఆయన తన రక్తముతో వారి మనస్సాక్షులను కడిగి పరిశుద్ధులుగా చేసి ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ మాట అపోస్తులుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తాం. చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనములో ఈ మాట మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈనాడున్న మానవులమైన మనలను మన జన్మకర్మ పాప నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయ్యా, అమ్మా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోలేదా? దయచేసి యేసు ప్రభుని నమ్ముకోండి, ధన్యులైతారు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకునడం వలన దేవుడు మనకు పాప క్షమాపణ దయచేస్తాడు. ఆయన రక్తంతో మన మనస్సాక్షులను కడిగి పరిశుద్ధపరుస్తాడు. అలాగ మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆయన దీవెనకు పాత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇంకా యేసు ప్రభును నమ్మని వారు నమ్ముకున్నట్లయితే నిజంగా ధన్యులైతారు ప్రియులారా, దేవుని దీవెనకు పాత్రులైతారు. మంచిదండి ప్రియులారా, ఆనాడైనా ఈనాడైనా దేవుడు
తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. యాకోబును కాపాడి ఆశీర్వదించాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను కాపాడి ఆశీర్వదించాడు అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. అవును ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిని అనగా యేసు ప్రభును నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక సమయం లేదు కనుక ఈ సత్యాలు మనము చదువుకోవడానికి సమయం లేట్ అవుతుంది ప్రియులారా. కీర్తనల గ్రంథములో 115వ కీర్తన 13 నుంచి 15 చరణాలలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని వ్రాయబడింది. అవును ప్రియులారా, చిన్న పిల్లలనైనా పెద్దలనైనా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మన పిల్లలను పసితనము నుండే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా నేర్పించాలి. సామెతల గ్రంథం 22:6 కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అన్నాడు, పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడు అన్నాడు. అవును ప్రియులారా, మరి మన ప్రియులు చెన్నైన గారికి అజంతమ్మ గారికి ప్రభు అనుగ్రహించిన ఇరువురు కుమార్తెలను బట్టి ప్రభుకి స్తోత్రములు. మరి చెన్నైన అజంతమ్మ గారు దేవుని వాక్య ప్రకారంగా మరి ఆరాధ్య గ్లోరీని పెద్ద పాపను కూడా దేవుని యందు భయభక్తుల్లో పెంచినట్లయితే నిజంగా వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అవును ప్రియులారా, అలాగా ఎంతోమంది తల్లిదండ్రులు పూర్వకాలపు భక్తులు వారి పిల్లలను దేవుని యందు భయభక్తుల్లో పెంచారు. హన్నా సమూయేలుకు పాలు విడవకముందే ప్రార్థించడం నేర్పించింది. తర్వాత తిమోతి తల్లి హవ్వ పసితనములోనే తిమోతికి వారు దేవుని వాక్యాన్ని నేర్పించారు. మాత్రమే కాదు ప్రియులారా, దేవుని యందలి భయభక్తుల్లో వారు పెంచారు. అవునండి, మన పిల్లలను మనము దేవుని యందు భయభక్తుల్లో పెంచుకొనటం వలన ఎంతో దేవుని దీవెన పొందగలం. ప్రియులారా, మరి దేవుని యందు భయభక్తులు నేర్పించడం అంటే, అసలు దేవుని యందు భయభక్తులు అంటే దాని అర్థమేమి? 2 మాటలు గమనించి ఇక ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే దాని అర్థమేమి? మొదట యేసు ప్రభువును నమ్ముకోవాలి. తర్వాత ఏం చేయాలి? చదువుకుందాం వచనాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట అది చెడుతనం అసహించుకొనుటయే. అవును ప్రియులారా, మన పిల్లలకు యేసు ప్రభుని గురించి నేర్పించాలి, యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని గురించి నేర్పించాలి. మాత్రమే కాదు ప్రియులారా, దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. అంటే దేవుని యందు భయభక్తుల్లో పెంచడం అంటే పిల్లలను చెడుతనానికి దూరంగా ఉంచాలి. అవునండి, వాస్తవంగా పసితనము నుండి మానవుని హృదయం వేరే విధంగా ఉంటుంది. 58వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. 58వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. అవునండి, మానవుని హృదయం ఎవరైనా సరే పసితనము నుండే అది వేరే విధంగా ఉంటుంది. ఆ సత్యాన్ని 58వ కీర్తన 3వ చరణములో మనం గమనిస్తాం ప్రియులారా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధులు కలిగి ఇందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అన్నాడు. అవునండి, చిన్నపిల్లలైనా పెద్దవారైనా మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి బాల్యము నుండే చెడుతనానికి దూరంగా పిల్లలను పెంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అవునండి, అబద్ధం అంటే ఏంది? అది చెడుతనం. కాబట్టి ప్రియులారా, నిజంగా ఏ
చెడ్డ పని విషయమైన కూడా మన పిల్లలకు మనము అట్లా చేయొద్దు, అది మంచిది కాదు, అది తప్పు అని చెప్పి పసితనము నుండే నేర్పుకొనుట నిజంగా ఆశీర్వాదకరం ప్రియులారా. అవునండి, దేవుని యందు భయభక్తులు జీవించడం అంటే చెడుతనం అసహించుకున్నటే. కాబట్టి ప్రియులారా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే యేసు ప్రభును నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాత చెడుతనానికి దూరంగా బ్రతికేటట్లు చేయాలి. అప్పుడు దేవుని దీవెన పొందగలమని దేవుని వాక్యం చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అవును ప్రియులారా, ప్రభువును నమ్ముకున్నటువంటి మనం చెడుతనాన్ని అసహించుకొని పరిశుద్ధంగా జీవించడం వలన ఆశీర్వదించబడతాను అని చెప్పి మరి అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనములో మనం గమనిస్తున్నాం. అలాగా ప్రభు యందు భయభక్తుల్లో మనము జీవిస్తూ ప్రభుకు మహిమ తెచ్చువారమై ఉండాలని, దేవుని దీవెనకు పాత్రలను కావాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన కొరకు ఈ వాక్య తలంపులు దీవించును గాక. మంచిది, సంతోషం. చక్కని సందేశాన్ని మనం ఆశీర్వదించబడడానికి, మన పిల్లలు ఆశీర్వదించబడడానికి మంచి దైవవర్తమానాన్ని మనం విన్నాం. ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ప్రియులారా, వాక్యం అందించిన దేవుని సేవకులు సత్యబాబు అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తిమోతి అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పిల్లారా, తలలోంచండి. మహిమా స్వరూపియగు మా పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, నీ పాదములకు మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి నాయన రక్తం ఇచ్చి మమ్మల్ని కొని కడిగి పవిత్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అలాగే ప్రభా, మరి విశేషంగా తండ్రి, మరి ఆయన ఈశ్వపన్న కమలక్క వారికి ప్రేమించి కుమారుని కుమార్తెలను ఇచ్చారు. స్తోత్రములు. వారి కుమారుడు చెన్నయ్య, జంతమ్మ, వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ప్రేమించి సంతానం 2 కుమార్తెలను ఇచ్చారు. స్తోత్రములు తండ్రి. మరి నాయన పెద్ద కుమార్తెను, చిన్న కుమార్తెను దీవించండి. చిన్న కుమార్తె ప్రభా ప్రేమించి నాయన గత సంవత్సరం అంతా మీరు కాపాడి ఈ నూతన సంవత్సరములో మీరు ప్రవేశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ఇంతవరకు నీ దాసం ద్వారా కొంచెం చక్కటి వర్తమానం అందించారు. పిల్లలు నడవలసిన త్రోవలో ప్రభు బోధలో, శిక్షలో ఆయన అడుగుజాడల్లో నడిపించాలని, ఆయన భయభక్తులు కలిగి ఆయన యందు ఉండాలని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి. స్తోత్రములు. మరి నాయనా పాపను దీవించండి, ఆశీర్వదించండి. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ దీవించవని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.